మనందరి జీవితంలో ఒక సమస్య ఉంది. మనకి చాలా విషయాలు తెలుసు, కానీ తెలిసిన దాన్ని జీవితంలో పాటించాం. మనకు శాంతి కావాలని తెలుసు, కానీ కోపం వచ్చినప్పుడు ఆగలేం. మన ఆరోగ్యం మనకి ముఖ్యమని తెలుసు, కానీ మన అలవాట్లు మార్చుకోము. సత్యం మంచిదని మనకు తెలుసు, అంటే ట్రూత్ మంచిదని మనకు తెలుసు, కానీ అవసరం వచ్చినప్పుడు అబద్ధం చెప్పేస్తాం. మన దగ్గర సమాచారం ఉంది, అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ జ్ఞానం లేదు. సమాచారం అనేది బయట నుంచి వచ్చే డేటా, కానీ జ్ఞానం అనేది మనలో పుట్టే స్పష్టత. ఈ డిఫరెన్స్ ని కృష్ణుడు ఈ అధ్యాయంలో మనకు చెప్తాడు. చాప్టర్ 4 జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే పుస్తకాలు చదవడం కాదు. జ్ఞానయోగం అంటే వాదనలు చేయడం కాదు. జ్ఞానయోగం అంటే నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, నా జీవిత లక్ష్యం ఏమిటి, నేను చేసే పనులు నన్ను ఎటువైపు తీసుకెళ్తున్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని మనకు మనమే నిజంగా అడగడం. ఈ రోజు అధ్యాయంలో అదే తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వర్స్ట్ లైఫ్. ఇప్పటి వరకు మనం చాప్టర్ 2 సాంఖ్యయోగంలో నీవు శరీరం కాదు నీవు ఆత్మ అని తెలుసుకున్నాం. చాప్టర్ 3 కర్మయోగంలో పని చేయాలి కానీ ఫలితానికి బానిస అవ్వకూడదు అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు చాప్టర్ 4లో కృష్ణుడు చెప్తాడు, పని చేయడానికి దారి చూపేది జ్ఞానం. జ్ఞానం లేకుండా చేసే కర్మ బంధం, జ్ఞానంతో చేసే కర్మ విముక్తి. అంటే జ్ఞానం లేకుండా కర్మ అందం, అంటే బ్లైండ్. కర్మ లేకుండా జ్ఞానం నిర్జీవం. రెండూ కలిసే నడవాలి. ఇప్పుడు అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, కృష్ణ, నువ్వు ఈ యోగాన్ని సూర్యుడికి చెప్పావు అంటున్నావు. అది చాలా పూర్వకాలం కదా, నీ జన్మ ఇప్పుడు కదా. అయితే నువ్వు నాకు ఈ పురాతన జ్ఞానాన్ని ఎలా చెప్తున్నావు? ఇది కేవలం అర్జునుడి క్వశ్చన్ మాత్రమే కాదు, మన అందరిలో ఉన్న క్వశ్చనే. ఈ గ్రంథాలు చాలా పూర్వకాలం నాటివి, చాలా పాతవి. ఇప్పటి మన జనరేషన్కి, మన జీవితానికి, మన మోడర్న్ లైఫ్కి అసలు ఎలా ఉపయోగపడతాయి అని. అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ఎలా సమాధానం ఇచ్చాడు. నాకు ఎన్నో జన్మలున్నాయి, నీకు కూడా ఉన్నాయి, కానీ నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు లేవు. జ్ఞానం కాలానికి సంబంధించినది కాదు, జ్ఞానం శాశ్వతం. అంటే సత్యం ఎప్పుడూ మారదు, కాలం మారినా సత్యం అదే, అలానే ఉంటుంది. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానం గురువుల నుండి శిష్యులకు తరతరాలుగా వస్తుంది, కానీ కాలక్రమంలో మనుషులు దాన్ని పాటించడం మానేశారు. పుస్తకాలున్నాయి, మాటలున్నాయి, కానీ జీవితంలో పాటించడం లేదు. అందుకే నేను మళ్ళీ ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అర్జున అని. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. జ్ఞానం వినడం సరిపోదు, జ్ఞానం జీవితంలోకి రావాలి. మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన మారాలి, మన స్పందన మారాలి. అప్పుడే జ్ఞానం పనిచేస్తుంది. కృష్ణుడు ఎలా అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేనే అవతరిస్తాను అని. దీంట్లో చాలా గొప్ప భరోసా ఉంది. ఎందుకంటే ప్రపంచం చెడిపోయినా ధర్మం పూర్తిగా నశించదు. మన జీవితంలో కూడా ఇంతే. మనం పూర్తిగా కూలిపోతున్నాం అనిపిస్తున్నప్పుడు అదే మన మార్పు మొదలయ్యే స్థానం. చీకటి ఎక్కువైనప్పుడు మాత్రమే వెలుగు విలువ తెలుస్తుంది. జ్ఞానం అంటే డిగ్రీలు కాదు, జ్ఞానం అంటే సర్టిఫికెట్స్ కాదు. జ్ఞానం అంటే నీవు శరీరం కాదు, నీవు ఆత్మ. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, ముసలితనం వస్తుంది, మరణిస్తుంది, కానీ ఆత్మ పుట్టదు, చావదు. నీవు పేరు కాదు, నీవు ఉద్యోగం కాదు, నీవు పాత్ర కాదు, నీవు ఈ పాత్రలన్నీ పోషిస్తున్న నటుడివి అని నిజం అర్థమైనప్పుడు భయం, అసూయ, అహంకారం ఇవన్నీ తగ్గుతాయి. అదే జ్ఞానం. జ్ఞానం కన్నా పవిత్రమైనది ఏదీ లేదు. జ్ఞానం అగ్ని లాంటిది. అగ్ని ఎలా చెత్తను కాల్చేస్తుందో అలాగే జ్ఞానం మన గతంలో ఉన్న తప్పులను కాల్చేస్తుంది, మన గిల్ట్ని కాల్చేస్తుంది, మన నెగిటివ్ హ్యాబిట్స్ని కాల్చేస్తుంది. నీ గతం ఎంత చెడ్డదైనా సరే నీ ఫ్యూచర్ మారగలదు. కృష్ణుడు చెప్తాడు, జ్ఞానంతో కూడిన కర్మ విముక్తికి దారి, అజ్ఞానంతో కూడిన కర్మ బంధానికి దారి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే తెలుసుకుని పని చేయాలి, పని చేస్తూ తెలుసుకోవాలి. నువ్వు చేసే పని నీలో అహంకారాన్ని పెంచితే అది తప్పు, నువ్వు చేసే పని నీలో వినయాన్ని పెంచితే అది కరెక్ట్. మనం జ్ఞానం అంటే పెద్ద పెద్ద మాటలు అనుకుంటాం, కానీ జ్ఞానం అంటే మన డైలీ లైఫ్లో సరైన ఎంపికలు చేయడం, అంటే కరెక్ట్ వేని చూస్ చేసుకోవడం. దీన్ని మన మోడర్న్ లైఫ్తో కంపేర్ చేద్దాం. ఎక్కువ మార్క్స్ రావాలి అనుకోవడం అజ్ఞానం, చదివింది మనకి అర్థం అవ్వాలి అనుకోవడం జ్ఞానం, నాకు ప్రమోషన్ రావాలి అనుకోవడం అజ్ఞానం, ఇది నా బాధ్యత అనుకుని చేయడం జ్ఞానం, వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోవడం అజ్ఞానం, నేను కరెక్ట్గా ఉన్నానా లేదని చూసుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి? మార్నింగ్ లేచిన వెంటనే నేను శరీరం కాదు, నేను ఆత్మ అనుకుని డే స్టార్ట్ చేయాలి. ఇది నా బాధ్యత అనుకుని పని చేయాలి. కోపం వచ్చినా నేను స్పందించను, నేను పరిశీలిస్తాను అనుకోవాలి. రాత్రి పడుకునే ముందు మాత్రం మనకి మనం 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే జ్ఞానయోగ సాధన. జ్ఞానయోగం మనకి నేర్పేది ఒక్కటే, నీవు బలహీనుడు కాదు, నువ్వు తక్కువ కాదు. మనలో ఉన్న అపారమైన శక్తిని గుర్తు తెచ్చే మార్గమే జ్ఞానయోగం. జ్ఞానం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, జ్ఞానం అంటే ప్రపంచంలో ఉంటూనే లోపల బలంగా ఉండడం. ఈ రోజు నువ్వు ఒక్క అడుగు వేసినా చాలు, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఎంపిక, ఒక మంచి మార్పు, అవే మన విజయం. నెక్స్ట్ చాప్టర్ కర్మ సన్యాస యోగం. త్యాగం అంటే ఏంటి, ఏం వదలాలి, ఏం వదలకూడదు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ లైఫ్తో మన ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం. స్టే కనెక్టెడ్, లెట్స్ గ్రో టుగెదర్.
జై హింద్.